కురుస్తున్న వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 40 టీఎంసీలకు చేరుకుంది. కాలువల ద్వారా వ్యవసాయ అవసరాలకు నీటిని వదులుతున్నారు. కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువలతో పాటు పలు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి క్రమంగా వరద పెరుగుతూ వస్తోంది. జలకళ సంతరించుకుంటోంది. ప్రధానంగా పై భాగంలోని మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు, అలాగే ఇటు తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో పడుతున్న వర్షాల వల్ల ఈ ప్రాజెక్టులోకి క్రమక్రమంగా ఇన్ఫ్లో పెరుగుతోంది. మనం చూస్తే ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. గత సంవత్సరం కూడా ఈ సమయానికి ఉన్న నీటి మట్టమే ప్రస్తుతం కూడా కంటిన్యూ అవుతోంది. ఈ కారణంగా ఈసారి ఖరీఫ్ అవసరాలకు కూడా ఈ ప్రాజెక్టు నుంచి పూర్తి స్థాయిలో నీటి సరఫరా జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అలాగే రైతులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాతో పాటు ఇటు ఆదిలాబాద్, అలాగే జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్ జిల్లాల వరకు కూడా ఈ ప్రాజెక్టు నీటిపై ఆధారపడి ఖరీఫ్ పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటికే పంటలన్నీ కూడా నాట్లు పూర్తయి, అలాగే పంటలకు ఒక తడి కూడా అవసరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలోనే ప్రాజెక్టులోకి నీటి నిల్వలు పెరగడము, అలాగే ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరగడంతో కింది భాగంలోని కాలువల ద్వారా ఇటు కాకతీయ, అలాగే సరస్వతి, లక్ష్మీ కాలువల ద్వారా కూడా నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే మొత్తంగా ఉన్న 34 ఎత్తిపోతల పథకాలు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుపై నిర్మితమై ఉన్న 34 ఎత్తిపోతల పథకాలు కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చే అవకాశం ఏర్పడింది. వీటి ద్వారా ఇటు తాగునీటి అవసరాలు తీరుతున్నాయి, అలాగే వ్యవసాయ అవసరాలకు కూడా ఈ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల జరిగే అవకాశాలున్నాయి. అయితే ప్రధానంగా పై భాగంలో మహారాష్ట్రలో పడుతున్న వర్షాల వల్ల ఒకవైపు బాబ్లీ గేటు ప్రాజెక్టులను ఎత్తి ఉంచారు. దీనికి ప్రధానంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి గోదావరి నది ప్రారంభంలో ఇదే ప్రధానమైన మొట్టమొదటి ప్రాజెక్టుగా ఉంది. మహారాష్ట్ర నుంచి వచ్చే గోదావరి నదికి ఈ తెలంగాణ ప్రాంతంలో ఇది ఒక ముఖద్వారంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వదిలే మిగులు జలాల ద్వారానే గోదావరి నది కింది భాగంలోని కాళేశ్వరం వరకు కూడా నీరు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా గోదావరి పరవలు తొక్కడానికి ప్రధానంగా ఇక్కడ నుంచి వెళ్ళే నీరే ఆధారంగా ఉంటుంది. ఈ కారణంగా ఇటు మహారాష్ట్రలో పడే భారీ వర్షాలే దీనికి ప్రధాన ఆధారంగా చెప్పుకోవచ్చు. గతంలో కూడా అంటే గత సంవత్సరాల్లో కూడా మహారాష్ట్రలో భారీ వర్షాలు పడ్డ సమయంలోనే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. పూర్తి స్థాయిలో ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా వచ్చింది. ఆ తర్వాత మిగులు జలాలను వరద గేట్లు ఎత్తి గోదావరిలోకి వదులుతారు. అలాగే కాల్వల ద్వారా కూడా నీటి విడుదల కొనసాగిస్తారు. ఈ తరుణంలో ఈసారి కూడా మహారాష్ట్రలో పడే భారీ వర్షాలే దీనికి ప్రధాన ఆధారం కాబోతున్నాయి. అక్కడ నుంచి వచ్చే వరద నీరు, గోదావరి ద్వారా వచ్చే వరద నీరు ద్వారానే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండే అవకాశం ఉంది. ప్రధానంగా ఇటు వరితో పాటు ఇతర పంటలు కూడా దీని కింద ప్రధానంగా సాగుతున్నాయి. ఈ పంటలన్నిటికీ కూడా పూర్తి స్థాయి నీరు సప్లై జరిగే అవకాశం ఉంది. అలాగే తాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది. దాంతోపాటుగానే ప్రధానంగా ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితే మాత్రం గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా ప్రజలకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఒకవైపు చేపల వేట కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో మత్స్యకారులు చేపలను వేటాడుతున్నారు. చేపల ద్వారా కూడా ఉపాధి పొందుతున్నారు. ఓవరాల్గా గతంతో పోలిస్తే ఈసారి మాత్రం కొద్దిగా ముందుగానే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఆశించిన వరద నీరు చేరింది. ఆశించిన జలకళ కూడా కనిపిస్తోంది. ఈ కారణంగానే ఇటు రైతులు, అటు అధికారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో తాజా పరిస్థితి. వీడియో జస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిన్ ఆంధ్రజ్యోతి, శ్రీరామ్ సాగర్.